రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అపచారం జరిగింది. ప్రతిరోజు ఉదయం 11:30 జరగాల్సిన నివేదన అరగంట ఆలస్యమైంది. వంట చేయాల్సిన వంట బ్రాహ్మణుడు డ్యూటీ సమయంలో తప్పతాగి విధులు నిర్వహించడంతో స్వామివారి నివేదన అరగంట ఆలస్యమైంది. స్వామివారి నివేదనను ఆగమేఘాల మీద తయారు చేయడంతో వంటకాలు మొత్తం మాడిపోయాయి. అంతేకాకుండా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించాల్సిన నైవేద్యాన్ని ఉడకని అన్నాన్ని సైతం స్వామివారికి నివేదనగా సమర్పించడం శోచనీయం. వంటకాలు తయారు చేయడంలో ఆలస్యం కావడంలో క్యూ లైన్ లో భక్తులు క్యూ లైన్ లో నిల్చుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన ఆలయ అధికారులు ఏఈఓ అందుబాటులో లేకపోవడం గమనార్హం. రాజన్న ఆలయంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం పలు విమర్శలకు దారితీస్తోంది. అది ఎట్లా సంపాదన ఇంటికి ఇష్టమే చేసుకో నైవేద్యం పట్టకపోవద్దా ఏమైతే సొంత ఏమైతే వాళ్ళైతే మంచిగా బడ్జెట్ పడవా బడ్జెట్ బడ్జెట్ బియ్యమే అన్నం ఎక్కడిది బియ్యం కొద్దిగా బియ్యం ఉన్న ప్రసాదాలు అంటే లేదు మరి అది ఏం చేస్తాం అది బంద్ చేయి బాబు నాని నెయ్యి అంతా మాడదేగుతాడు అలా వేసేది బాగా బాధలు సైలెంట్ దీనికి ఇన్ఛార్జ్ నర్సే అయితే లేవు అదే చెప్తున్నా అట్లే చూడు సూపర్ మాట.